సత్వం ఉంది. మన రాష్ట్రంలో కాదు కదా, పక్క రాష్ట్రాలకు వెళ్ళినా ఇతర దేశాలకు వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలే కంపడతారు. రాజులు ఏలిన నేల విజయనగరం జిల్లా. విజయనగరం పేరులోనే విజయం ఉంది. మంచి మనసుతో ఏ పని ప్రారంభించినా మనం విజయం సాధిస్తాము. అలాంటి గొప్ప నేల ఈ విజయనగరం నేల. విజయనగరం ప్రజలు రాజకీయ చైతన్యం కూడా చాలా ఎక్కువ. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్య భూమి ఈ విజయనగరం భూమి. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిచిన భూమి ఈ విజయనగరం భూమి. ఇంత పవిత్రమైన భూమిపై ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయ్యా, మీ అందరికీ నా దండం. టపాసులు ఆపండ్రా బాబు. అయిపోయిందా రాకెట్లో? అరే గొంతు పోతుంది స్వామి. అరే గొంతు పోతుందంటే గట్టిగా మాడమంటావు. జగన్కి ఒక శాపం ఉంది. ఆ శాపం ఏంటో తెలుసా? నిజం చెప్తే తల 1000 ముక్కలకి ఎరుగుతుంది. దీనికి కొన్ని ఉదాహరణలు ఇవ్వాలి. ఎన్నికల ముందల మహిళలకి హామీలు ఇచ్చాడు. మొదటిది, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇక్కడ నా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు అడుగుతున్నా, జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా? లేదు. 45 ఏళ్ళు వచ్చిన ఎస్టీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. పెన్షన్ ఇచ్చినాడా? లేదు. అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. యువతని కూడా మోసం చేశాడు. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. 6,000 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం ఇస్తానన్నాడు. సాక్షి క్యాలెండర్ తప్ప ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అంతెందుకు, ఎస్టీ స్టడీ సర్కిల్ మూసేశారు, ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు, బీసీ స్టడీ సర్కిల్ కూడా మూసేశారు, పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఎత్తేశారు. విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఈరోజు రద్దు చేసింది. జగన్ గారికి ఉన్న 2 కూతుర్ల మటుకు విదేశాల్లో చదవచ్చు, కానీ మన బిడ్డల్ని మటుకు విదేశాల్లో చదివించకూడదన్న లక్ష్యంతో ఈ రోజు ఈ జగన్ పరిపాలిస్తున్నాడు. ఎన్నికల ముందల ఏం చెప్పాడు ఈ జగన్? ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకి హామీలన్నీ నెరవేర్చాలి, అప్పుడే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటుందన్నాడు. ఎన్నికలకి కరెక్ట్ గా 6 నెలలు ఉండగా ఇప్పుడు పరిగెత్తుకుంటా వచ్చి గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇస్తాడు. అది కూడా కేవలం 2 నెలలే చదివేదానికి అవకాశం ఇస్తాడు. గతంలో ఏ ప్రభుత్వం గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చినా కనీసం 4 నెలలు చదువుకునేదానికి అవకాశం ఇచ్చేవారు. పోనీలే ఏదో నోటిఫికేషన్లు ఇచ్చాడు అనుకుంటే కేవలం 897 పోస్టులు భర్తీ చేస్తానంటాడు. ఆ 897 పోస్టులకి దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు ఉద్యోగాలు రాసే పరిస్థితి. అంతేకాదు, ఇప్పుడు ఏకంగా డిఎస్సి అని మోసం చేస్తున్నాడు ఈ జగన్. ఎన్నికల ముందల 23,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18,000 పోస్టులు ఉన్నాయన్నాడు. ఇప్పుడు స్కూల్ రేషనలైజేషన్ పేరుతో 6,000 పోస్టులే భర్తీ చేస్తానని ఇప్పుడు హడావుడిగా ఎన్నికలు వస్తున్నాయని పరిగెడుతున్నారు. ఇక్కడున్న నిరుద్యోగ యువకులందరూ నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం.
అంతేకాదు ఈరోజు జియో 3 హైకోర్టు కొట్టేస్తే కనీసం సుప్రీంకోర్టుకి అప్పీల్కి ఈ ప్రభుత్వం వెళ్ళా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జియో 3 తీసుకొచ్చారు. దాని ప్రధానమైన లక్ష్యం ఎస్టీ ప్రాంతాల్లో ట్రైబల్ సోదరులకే 100% ఉద్యోగాలు కల్పించాలని ఆ లక్ష్యంతో జియో తీసుకొచ్చారు. హైకోర్టు కొన్ని టెక్నికల్ కారణాల వల్ల కొట్టేస్తే కనీసం అప్పీలు కూడా వెళ్ళలేదు ఈ ముఖ్యమంత్రి. ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీరు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, ఎందుకు మీ నాయకుడు జగన్ ని ఈ విషయంలో నిలదీయలేదని. ఇక్కడున్న ఎస్టీ సోదరులు నేను హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జియో 3ని మేము అపీల్ చేస్తాం, తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జగన్ ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడండి. బాగా బిల్డప్ ఇచ్చడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశారు. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు టికెట్లు కొన్ని వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి డబ్బులు ఇచ్చి మరీ వెళ్ళి సినిమా చూడండి అన్నారు. కానీ వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే చెప్పారు ఈ యాత్ర వైసీపీకి అంతిమ యాత్ర అని. ఈ బిల్డప్ బాబాయ్ ఈ మధ్యన సభలో నేను అర్జునుడిని అభిమన్యుడిని బిల్డప్ ఇస్తున్నాడు. కానీ వాస్తవంగా ఈ జగన్ ఒక సైకో, ఒక భస్మాసురుడు. ఇతర దేశాల్లో సద్దాం హుస్సేన్ గురించి విన్నామే, అలాంటి వ్యక్తి ఈ జగన్. జగన్ కి రంగులన్నా బొమ్మలేస్తామన్నా బాగా ఇష్టం. అందుకే మనం కట్టిన ఇళ్ళకి రంగులేసి ఇప్పుడు ఏకంగా ఆయన కట్టినట్టు చూపిస్తాడు. మనం ప్రారంభించిన అన్న క్యాంటీన్కి రంగులేసి అక్కడ సచివాలయాలు పెట్టి ఈ రోజు నడిపించే పరిస్థితి. అంతెందుకు ఈరోజు మనం భూమి కొనినా, లేదంటే పూర్వీకులు మనకి భూమి ఇచ్చుంటే ఆ రిజిస్ట్రేషన్ పత్రాల పైన కూడా ఈ జగన్ ఫోటోలు వేస్తున్నాడు.